అదే ఓకే లావణ్య గారు ఒక నిమిషం. లావణ్య కొంచెంసేపు ఆగవా. కాదండి రోహిత్ గారు, తను కూడా పడాల లక్ష్మితో ఇష్టం వచ్చినట్టు తిరిగాడు కదా. తిరిగాడు. ఇంట్లో వైఫ్ ఉంది కదా, వైఫ్ ఉంది కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చేది జిమ్కి వెళ్ళి మా ఇంట్లో మొగుళ్ళు వెళ్ళే, మా ఇంట్లో మొగుళ్ళు కనీసం క్లాస్మేట్ కూడా టచ్ చేయరే. క్లాస్మేట్ చదువుకుని చిన్నప్పటి నుంచి చదువుకున్న అమ్మాయి టచ్ చేయరే నా మొగుడు. మరి లావణ్య గారు నేను క్వశ్చన్ అడగనవద్దా? లావణ్య గారు నేను క్వశ్చన్ అడగనవద్దా? జస్ట్ మీరు తిట్టుకుంటుంటారా? నేను అడగనవద్దా? ఓకే ఇప్పుడు ఆవిడ లక్ష్మీ పడాల గురించి తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇంకొక ఆడియో వినిపిస్తా. లక్ష్మీ పడాల, లావణ్య, చింటూ కలిసి నన్ను ఎలా చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్న ఆడియో మీరు వినండి, ఇప్పుడే వినిపిస్తా. ఆ లక్ష్మీ పడాల ఇదే కలిసి అక్క నేను ఇది చేశానంటే ఓహో వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు పెడదాం, ఓకే వాడు బయటికి రాగానే వాడిని కొట్టించి చంపించేద్దాం అని చెప్పి నన్ను కొట్టించింది నిజమా కాదా? ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళి నన్ను కొట్టిస్తే నేను హాస్పిటల్ అయింది నిజమా కాదా? వీళ్ళందరూ కుంభకై ప్లాన్ చేసి వీళ్ళు చంపడానికి ప్లాన్ చేస్తారు, క్రిమినల్స్ వీళ్ళు, మళ్ళీ వీళ్ళు మా మీద కేసులు పెడతారు. అది క్యాబ్ సర్వీసా? సరే నా కేసు పక్కన పెడతా, శేఖర్ భాష గుడి మీద అదే తీసుకొద్దాం, మాట్లాడదాం. ఈ వీడియో ప్లే చేయండి. ఈ వీడియో ఎందుకు ఉంది? ఆ అమ్మాయి వాట్సాప్ చేస్తా చూడండి ఒక్క నిమిషం. ఓకే ఆ అమ్మాయిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తూ? మరి ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది. కెమెరా వైపు చూపించి ఈ అన్నాడు, ఏం టచ్ అయిందని ఈ అన్నాడు, ఒకసారి చెప్పమనండి. ఓకే నేను ఒక వీడియో పంపించాను శుభు, ఒకసారి చూడండి. నేను ఒక వీడియో శుభుకి పంపించాను, పిసార్ ఒక్కసారి చూడండి. ఓకే లైవ్ లో ప్లే చేస్తున్నాను. నేను ఒకసారి ఇక్కడ పెట్టు పెట్టు ఆ వీడియో తీసుకెళ్ళి చూడండి. అట్లా ఏముంది దాంట్లో నేను ఆవిడని తప్పుగా కట్ చేయడం కానీ చెప్తాడు, ఆమె గురించి చెప్తాడు. చెడ్డది నీ పిల్ల మాత్రం మంచిదిరా. నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే, నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే. సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది. ఇప్పుడు పెట్టండి డిస్కషన్. మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, పిల్లలు చేస్తున్నారు. చాలా పద్ధతిగా ఉన్నాను. లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష లేని వాళ్ళ గురించి మాట్లాడు. శేఖర్ భాష మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా? శేఖర్ భాష మీకు ఎవ్వరికే బుద్ధి జ్ఞానం లేదు. శేఖర్ భాష ఆగు. శేఖర్ భాష నేను చెప్తాను, శేఖర్ భాష నేను చెప్తాను. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే. నేను పత్తిత్తే. అవునా? మరి ఈ వీడియో ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి అది ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును, పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసుల్ని అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? ఒక చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరికే పెట్టారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీబీ రిపోర్ట్ చేశారు శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది? నాకు రాదా కంట్రోల్? నాకు రాదా? డోంట్ లూజ్ యువర్ టంగ్. డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. డోంట్ లూజ్ యువర్ టంగ్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు. శేఖర్ భాష మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టదు. డోంట్ లూజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ డోంట్ లూజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళని బూతులు మాట్లాడే వాళ్ళ జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు. నేను చెప్పను, అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకునేవారు. బూతులు మాట్లాడుకొని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే మధ్యలో మైకులు తీసి వెళ్ళిపోతుంటారు.
బూతులు మీరు మాట్లాడలేదా? ఎక్కడ మాట్లాడాను? బూతులు మీరు మాట్లాడలేదా? ఎక్కడ మాట్లాడాను? వాళ్ళ గురించి బూతులు మీరు ఎక్కడ మాట్లాడారు, మాట్లాడాను? వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు, మీరు వాళ్ళ నేను గురించి వాళ్ళ గురించి మాట్లాడారు. ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. మీరు బూతులు మాట్లాడుకుని మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా ఎందుకంటే వచ్చి వాళ్ళు తిడుతూ ఉంటే నాకు కూడా తిట్టుకోవాలా? వచ్చి మాట్లాడుతున్నానా? వాళ్ళు తిడుతుంటే తిట్టించుకోవాలా? నేను తిట్టించుకోమని అన్నానా? మరి ఏం చేయాలి? నేను వాళ్ళు తిరిగి చెప్తున్నాను కదా. తిట్టమంటారా? ఇది ఎంటర్టైన్మెంటా? మీరు తిట్టలేదా? ఎందుకు తిట్టాలి? మీరు అసలు తిట్టలేదా? వాళ్ళని encourage చేయొచ్చా? మీరు తిట్టలేదా? ఇట్లా వాళ్ళని encourage చేయొచ్చా? మీరు తిట్టలేదా? బూతులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? వాళ్ళు మాట్లాడారు కాబట్టి కదా family అదే, గురించి. మీరు సంయమనంగా వాళ్ళు- ఉండండి. అంటే కంట్రోల్ వాళ్ళు కంట్రోల్ కళ్యాణ్ గురించి వాళ్ళు మాట్లాడితే అంటారు. మనం సంయమనంగా ఉండాలా? నో ఇన్వాల్వ్ స- అవ్వడం మీరు వల్ల సమాధానం మీకు చెప్పుకోండి వాళ్ళకి. అర్థమవుతున్న భాషలో చెప్తాను. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి. మీకు అంతే అర్థం తప్ప మీరు అక్కడ సమాధానం చెప్పుకోలేక మీరు సమాధానం అనవసరమైన చెప్పాలంటే బూతులు మాట్లాడుతుంటే మీరు సమాధానం అనవసరమైన చెప్పుకోవాలా? దానిలోకి వెళ్ళొద్దు శేఖర్ భాష. అంటే మీరు ఐఎమ్ వెరీ బూతులు సారీ. మీరు మాట్లాడితే మాట్లాడుతుంటా ఏది వాళ్ళు బూతులు ఓకే, మాట్లాడితే నేను మాట్లాడతాను. తిట్టించుకోవాలా? ఓకే, మీరు ఏంటి ఇందులో ఎత్తిరిగా మీరు ఎందుకున్నారు? ఎందుకున్నారు? అదే అడగడానికి వచ్చాను నేను. ఎందుకున్నారు? ఎందుకంటే ఒక్క సాక్ష్యం చూపించారు దాంట్లో. ఎందుకున్నారు? ఒకసారి చదవండి, దాంట్లో ఏమన్నా ఉందా? పోలీసులు మీ పైన ఎత్తిరి ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఈవిడ ఎవరిని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసింది? ఆ DA ఎవరు లాగా blackmail చేసింది? అక్కడ నర్సింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేయట్లేదు, లావణ్యకు తిరుగుతున్నారు మీరు? ఖచ్చితంగా అదే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు, లావణ్య ఎవరైతే పెట్టారో అది తప్పుడు కేసు కాబట్టే వచ్చాను నేను. మీరు లావణ్య ఒక్క విషయంలోనే ఎందుకు దూరుతున్నారు, మిగతా విషయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మరి అక్కడ వైజాగ్ లో రాజ్ తరుణ్ తండ్రి కారణంగా 30 మంది నష్టపోయారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళరా? మీరు వెళ్ళండి. నా దగ్గరికి వచ్చాయి, నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఓ, మీ దగ్గరికి వచ్చిన అన్నింటిని తీసుకుంటారా? ఖచ్చితంగా. మీ దగ్గరికి ఆ 30 మంది అంటే వస్తారంటే తీసుకుంటారా? నాకు ఫోన్ చేశారు, నేను చెప్పాను మీరు ఏమన్నా ఆధారాలు పంపించండి. ఆధారాలు పంపిస్తే వాళ్ళ వైపున కూర్చొని పోరాడతారా? ఖచ్చితంగా ఓకే, ఆధారాలను పంపించింది. ఆధారాలు పంపించమనండి. ఆధారాలను పంపించండి. రాజ్ తరుణ్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడతాడంట ఆయన. ఎవరైనా సరే అన్యాయం ఓకే, అన్యాయానికి గురైతే మీరు పోరాడుతున్నారు కదా. లావణ్య గారు, రాజ్ తరుణ్ తండ్రి ద్వారా మోసపోయిన 30 మంది లిస్టు అంట శేఖర్ భాషకు పంపించండి. వాళ్ళని తీసుకుంటండి, ఆధారాలు ఉంటే తీసుకుంటండి. లైన్ లో ఉన్నాను. లైన్ లో అమ్మా అమ్మా మాట్లాడండి. రోహిత్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా అందరికి శేఖర్ భాష న్యాయం చెప్తారంటే మాట్లాడండి. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ పేరు? సూర్యనారాయణమ్మ అండి. మీతో మాట్లాడాను ఇంతకు ముందు ఒకసారి, నేను 2 నెలల కిందట. నాతో కాదు, శేఖర్ ఎవరితో మాట్లాడారు మీరు? రోహిత్ గారు అమ్మా. అమ్మా నాతో మాట్లాడారా మీరు? రోహితం శేఖర్ భాష శేఖర్ భాష గారితో మాట్లాడానని చెప్తున్నాను. ఏం మాట్లాడారమ్మా? నేనండి వైజాగ్ నుండి అండి. ఓకే, శేఖర్ భాష గారికి ఫోన్ చేశానండి. అమ్మా నేను న్యాయం చేస్తానమ్మా, నేను అడుగుతాను వాళ్ళని, నాకు అమౌంట్ ఇవ్వాలండి. రాజధాని పేరెంట్స్ ఎంత ఇవ్వాలమ్మా? 1,50,000 ఇవ్వాలండి. ఎందుకు ఇచ్చారు మీరు రాజ్ తరుణ్ పేరెంట్స్ కి? నేను 2012లో ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారమ్మా? నేను బ్యాంక్ లోన్ మీద పని మీద బ్యాంక్ వెళ్తే అతను బ్యాంక్ లో పనిచేసేవాడండి అతను. నేను మీకు లోన్ వచ్చేలాగా అరేంజ్ చేస్తాను, మీకు నాకు అర్జెంట్ అవసరం ఉంది, నాకు అమౌంట్ కావాలి అనేసి అడిగి తీసుకున్నారండి. నేను బ్యాంక్ లో పని చేస్తున్నారు కదా, ఇలా హెల్ప్ చేస్తా అన్నారు కదా అని చెప్పి చేశానండి. మేము ఇల్లు కొనుక్కునే టైంలో వెళ్ళామండి. వెళ్తే ఇలాగా అలా అడిగారు. అడిగిన తర్వాత ఇలాగ మా వారికి బాగోలేదండి. బాగోపోయి హాస్పిటల్లో మేము అతను అడ్మిట్ చేసాం. అతను మైండ్ డిస్టర్బ్ అయింది. మేము బయటకు వచ్చేసరికి ఇతను జైల్లో ఉన్నాడు, రాజ్ తరుణ్ పేరెంట్స్ జైల్లో ఉన్నారు, బ్యాంకుకి మోసం చేశారు అని చెప్పేసి తెలిసిందండి. ఓకే, నేను చాలా తిరిగానండి వాళ్ళ ఇంటికి కూడా. ఏంటి మీరు ఎలా ఇచ్చారు డబ్బులు? ప్రామిసరీ నోట్ మీద ఇచ్చారా లేకపోతే చెక్ తీసుకున్నారా? ప్రామిసరీ నోట్ చెక్ కూడా ఉందండి. ఉంది మీ దగ్గర, రైట్? ఉందా? పంపించమనండి. ఉందండి. ఒకసారి నాకు వాట్సాప్ చేస్తారా? వాళ్ళ అమ్మ లావణ్య దగ్గర నెంబర్ ఉంది మాది, ఒకసారి వాట్సాప్ చేయండి. ఇప్పుడే లైవ్ లో ఇప్పుడే చేయండి. శేఖర్ భాష మీకు అండగా ఉంటాడంట. అమ్మ మీకు ఇప్పుడే రోహిత్ గారి నంబర్ పంపిస్తాను, దానికి మీరు కాన్సర్న్ నోట్ చెక్ పంపించండి, అవి లైవ్ లో ప్లే చేస్తారమ్మా, సరేనా? గవర్నమెంట్ శేఖర్ భాష గారు అప్పు ఇప్పిస్తా అన్నారు, మీరు లైవ్ లో పంపించండి. ఎంతమంది మోసపోయారో చెప్పండి అమ్మా, ఎంతమంది మోసపోయారో కూడా చెప్పండి. అన్ని చెప్పండి. చాలా మంది మోసపోయారండి. ఇక్కడ నాతో పాటు చాలా మంది 10 మంది 20 మంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారండి. ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు కానీ అతను ఏమన్నాడండి, రాజశేఖర్ రవితేజ అన్న అబ్బాయి ఫోన్ చేశానండి. అమ్మ మీరు ఎవరికి చెప్పకండి, మీ డబ్బులు నేను తెచ్చిస్తాను,
మీరు మీడియాతో కానీ మీ మిగిలిన అప్పులతో కానీ ఎవరితో చెప్పొద్దు. మీరు మేము వైజాగ్ వాళ్ళం మీకు ఇప్పిస్తాను నేను. ఎవరన్నారు ఎవరన్నారు మాట? రవితేజ అన్నాడండి. రవితేజ ఎవరు? రవితేజ ఎవరు? రాజు సార్ ఫ్రెండ్ అటండి. ఓకే. నేను ఇస్తాను, ఒక వారం రోజుల్లో వస్తాను, మీరు లాయర్ని తీసుకుని వస్తాను, మీరు నోటు అది రెడీ చేసుకోండి అని చెప్పాడండి. ఓకేమ్మా, ఒక్క నిమిషం. ఓకేమ్మా, మీ పేరేంటన్నారమ్మా? సూర్యనారాయణ. గంగా ప్రసాద్ గారి మిస్సెస్ అంటే వాళ్ళకి తెలుస్తుందండి. గంగా ప్రసాద్ గారు మిస్సెస్. ఓకే. గంగా ప్రసాద్ గారి మిస్సెస్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేమ్మా, మామూలుగా అయితే ఎస్ ఇక్కడ నైతికానికి చట్టానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే 2012లో కాబట్టి మీ దగ్గర ప్రామిసరీ నోట్ చెక్ ఉంటే చట్ట ప్రకారం చెక్ 3 నెలలు 6 నెలలు ఉంటుంది, ప్రామిసరీ నోట్ 3 years ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ నైతికానికి సంబంధించిన అంశం కాబట్టి శేఖర్ భాష డైరెక్ట్ గా రోహిత్ గారు నంబర్ మెసేజ్ వచ్చింది. ఆ నంబర్ కి డైరెక్ట్ గా మీరు ఆ ఫోటో పంపించండి. ఓకే, నాకు పంపించండి, ఒకసారి ప్లే చేద్దాం. ఒకవేళ నిజంగా మీరు అన్యాయానికి గురై ఉంటే పంపించండి అమ్మా. చట్టానికి వ్యతిరేకంగా నైతికానికి లోబడి రాస్తారని మీకు మీ వెనక నిలబడతానని చెప్తున్నాడు. ఓకే ఓకే ఓకే, ఈ లోపల పంపించండి. మనం ఈ కేసు దగ్గరకు వచ్చేద్దాం. శేఖర్ భాష కూడా నేను ఇప్పిస్తానమ్మా మీకు, అతను ఒప్పుకున్నాడు, రవితేజ ఒప్పుకున్నాడు అని చెప్పాడండి. తర్వాత వాళ్ళు నా నెంబర్ బ్లాక్ పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదండి. ఓకే సరే మా, ఒకసారి మీరు ఆ ప్రామిసరీ నోటు చెక్కు పంపించండి. రాజతరుణ్ తండ్రి మీకు ఇచ్చి మీరు కష్టాలు పాలవటానికి కారణమైన అప్పు గురించి మాట్లాడదాం. శేఖర్ భాష ఏమంటాడు? ఓకే, ఒక్క మాట చెప్పండి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్తాను. ఓకే మా, ఆవిడ ఫోన్ చేసిన మాట వాస్తవం. 2 నెలల క్రితం ఆవిడ చేసింది. నేను కనుక్కొని చెప్తానమ్మా అని చెప్పాను. సో నాకు లావణ్య అంటే చెడ్డదండి. అక్కడ ఇంకొక లావణ్య గారు ఇక్కడ శేఖర్ మాట్లాడుతున్నాడు, వినండి, మళ్ళీ మాట్లాడుతురు. కానీ లావణ్య గారు ఒక విక్టిమ్ హస్బెండ్ చనిపోయారండి 2015న. అప్పులన్నీ కోల్పోయి వాళ్ళన్నీ కోల్పోయి అప్పుడు రాసన్ వాళ్ళ డాడీ 10 లక్షలు ఏమంటారు 90 లక్షలు పెట్టి కొన్న ప్రాపర్టీ 10 కోట్లు అయితే అప్పుడు వాళ్ళకి 1,50,000 వాళ్ళ హస్బెండ్ ప్రాణాలండి. ఓకే ఓకే, లావణ్య గారు మీరు ఆగండి ఒకసారి. శేఖర్ భాష నేను ఆగుతానండి. సో ఆవిడ ఫోన్ చేశారు. నేను ఒకవేళ ఇది నేను ఆ అబ్బాయితో మాట్లాడిన మాట వాస్తవం. ఒకవేళ ఉంటే కనుక్కొని చెప్తానని చెప్పి ఏమైనా ఉంటే పంపించమని చెప్పాను. నాకు ఆవిడ పంపించింది కూడా లేదు, పంపించలేదు. ఒకవేళ ఏమన్నా ఉండుంటే ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని ఆవిడకి చెప్పిన మాట వాస్తవం. ఒకవేళ ఏమన్నా నిజంగా అలాంటి ఉంటే చెప్పిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ఎంత చేస్తాను, నేను 100 సార్లు ఫోన్ చేస్తే నేను ఇంకా ఏం చేయగలను? నాకు ఇప్పించండి నా చేతిలో ఏముండదు కదా. సో నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. పంపించారా మీకు చెక్ అవి ఏమన్నా? నాకేం ఏం పంపించలేదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ 2012 శేఖర్ భాష పంపించారు, రవితేజ పంపించారు. ప్రతిరోజు చెప్పని అర్థమే నేను ఇలా పంపించానమ్మా, ప్రామిసరీ నోటు చెక్కులు పంపించాను. బసవరాజు ఒప్పుకున్నాడు. బసవరాజు మంచోడు కనుక ఒప్పుకున్నాట. విల్లా నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నేను చెప్తాను, ఆగండి. కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి వినిపించింది. ఎవరికి రాస్తున్నారు పేరెంట్స్ కి వినిపిస్తే 10 నిమిషాల్లో జంప్ విల్లా నుంచి వీళ్ళు. ఆ వీడియో కూడా ఉంది లావణ్య, ప్లే అది పంపించు. ఎంత చక్కగా వెళ్ళింది ఆమె పాపం. రాష్ట్రంలో నుంచి జంప్ అయిపోవడానికి కేవలం ఈవిడ డ్రగ్స్ బాగోత మాత్రమే కారణం. చెంచల్గూడ జైల్లో నుంచి వచ్చిన రోజే, ఆవిడ జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన రోజే రాజతరుణ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మళ్ళీ నాకు కూడా ఈ డ్రగ్స్ అంట కడతారని. ఇప్పుడు రాజతరుణ్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అంటే ఒక వీడియో ఆవిడ పంపిస్తుంది. ఆ వీడియో అదేంటున్నాను, మీకే డౌట్ ఉంది కదా, అది దాంట్లో కనబడినంతా డ్రగ్స్ అయిపోతుందండి. ఆ మనిషిని అక్కడే కూర్చోపెట్టండి రోహిత్ గారు, పంపించమనండి, నార్కోస్కి పంపించమనండి, కంప్లైంట్ ఇవ్వమనండి, ఎవడొద్దన్నాడు? దానికి ఏమి ఇప్పుడు అది కాదు. వీడియోస్ చూసి డ్రగ్స్ తీసుకుంటున్నారో లేదో చూస్తే ఇంకా కేసులు ఎందుకు, టెస్ట్లు ఎందుకు, ల్యాబ్లు ఎందుకు? అదే కదా, తప్పించుకొని తిరుగుతుంది. వీడియోస్ చూసి కేవలం డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే ఇంత వ్యవస్థ అవసరం లేదుగా. ఆడియో విని ఎలా మస్తాన్ సైది నిరాకరిస్తారు? ప్లీజ్ అండి. బట్ పోలీసులు అయితే ధృవీకరించారు కదా, 45 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? అరే నువ్వు ఆగరా. ఇది బయటకు వస్తే మాత్రం అరే వస్తుంది అన్నమాట. లావణ్య గారు ఈ డిబేట్ లో కొంచెం మర్యాదగా మాట్లాడుకుందాం. కాదు, పార్టీ ఎందుకు జైల్లో పెట్టారో చెప్తాడు కదా, రాష్ట్రాన్ని అడిగితే చెప్తాడు కదా పాపం. రాష్ట్రం ఎందుకు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా ఉంది. పోలీసులు చెప్తారు కదా, రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ కట్ గా ఉంది. నేను గోవా నుంచి ఢిల్లీ నుంచి 5,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ 6,000. లావణ్య గారు నేను ఒక విషయం చెప్తాను. లావణ్య గారు ఓకే, రాజతరుణ్కి మీకు మధ్య ఉన్న వివాదం తెలుగు సీరియల్ కంటిన్యూ అవుతూనే ఉంది. దాంట్లో చాలా క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి.
భాష అనే క్యారెక్టర్ వచ్చాడు, చాలా రోజుల నుంచి సస్టైన్ అవుతుంది క్యారెక్టర్. సో ఇప్పుడు రీసెంట్గా మీరు శేఖర్ భాష మీద కేసు పెట్టారు 109 కూడా. ఈ కేసులో ఈ కంప్లైంట్లో శేఖర్ భాష పేరు పెట్టడానికి కారణం శేఖర్ భాష రాజ్ తరుణ్కి హెల్ప్ చేస్తున్నాడు అని, మీరు డ్రగ్స్కి సంబంధించిన విషయాలు బయటకు వచ్చేలా శేఖర్ భాష చేశాడు అని కక్షతోనే సంబంధం లేని ఈ కేసులో శేఖర్ భాష పేరు పెట్టారు అనేది శేఖర్ భాష ఆరోపణ. ఆర్టీవీలో పనిచేస్తున్న రిపోర్టర్ పెట్రిషియా గురించి 40,000 తీసుకున్న పెట్రిషియా గురించి నేను కంప్లైంట్ లో పెట్టలేదే. చంపనేలో లావణ్య మొగుడు ఎవరు, రాజ్ తరుణ్ వేరే ఛానల్ రిపోర్టర్స్ గురించి ఎక్కడ వద్దు, పెట్రిషియా గురించి నేను పెట్టలేదే. ఇంకెవరో గురించి నేను పెట్టలేదే. మస్తాన్ సాయి గురించి కూడా నేను పెట్టలేదే. గుడిమెల్ల శేఖర్ భాష గురించి ఎందుకు పెట్టాను? ఎందుకు పెట్టారు శేఖర్ భాష గురించి? రవితేజ లింక్ లో ఉన్నాడు కదా. రవితేజ అక్కడ సుశీల మణికంఠ ఫోటోలో ఉన్నాడు కదా. రవితేజ ఫ్రెండ్ శేఖర్ భాష. అంటే కాదు అంటే ఆ సీసీ కెమెరాలో ఏ వీడియోస్ లో ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు పెట్టేస్తారా? రోహిత్ గారు వెయిట్, ఆ వేలు ముద్ర రాజ్ తరుణ్ అమ్మగారిది, రాజ్ తరుణ్ అయ్యగారిదా కాదా? ఆ సంతకాలు బస్వరాజు ఎన్ రాజ్యలక్ష్మిది సంతకాలు వాళ్ళ అమ్మగారివా కాదా అని మీకు పంపించిన ప్రామిసరీ నోట్ లో ఒకసారి చూడండి. ఇదిగో ప్రామిసరీ నోట్ పంపించారు, ఒకసారి చూడండి. వెరిఫై చేయాలి మనం. వాళ్ళ నాన్న సంతకం నాకెలా తెలుసు? వాళ్ళ నాన్న సంతకం నాకెలా తెలుస్తుందని అంటున్నారు ఆయన. పాపం వాళ్ళ నాన్న సంతకం తెలీదు, రాజ్ తరుణ్ సంసారం తెలీదు, మరి వచ్చేసాడు కదా మీడియాలో. అవును, ఎందుకు అంటే చాలా క్లియర్ కట్ గా పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు గోవా నుంచి 1000 రూపాయలకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ 6,000 అమ్ముకుంటారని చెప్పి రాశారు, పోలీసులు రాశారు, వేరే వాళ్ళు కాదు. మిమ్మల్ని 45 రోజులు చింతగూడ జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అయినా కూడా పోలీసులు మీ మీద ఛార్జ్ షీట్ చేయకుండా ఎందుకున్నారు? డ్రగ్స్ గురించి పోరాడుతున్నాను నేను, అంతేగాని ఎందుకు వచ్చేస్తారంటే ఆయన సంతకం తెలియాల్సిన అవసరం లేదు మీ గురించి మాట్లాడడానికి. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది. గుడిమెల్ల నీకు చేతన అయితే గుడిమెల్ల శేఖర్ భాష నీ పిల్లానికి పుట్టిన లావణ్య గారు ఇంతకు ముందే శేఖర్ భాషకి గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు లావణ్య గారు మీ సంస్కారహీనతని మళ్ళీ మీ బజార్ తనాన్ని బయట పెట్టుకోవాలి. మీరు ఎంత బజార్ మనిషో బయటపడుతుంది తప్ప ఇంకేమీ బయటపడదు. ఎవ్వరికి ఇక్కడ ఏమవ్వదు. నువ్వెంత బజార్ మనిషో తప్ప ఇంకేమీ బయటపడదు. లావణ్య గారు మీపై ఆరోపణలు ఉన్నాయి, శేఖర్ భాషపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాష కుటుంబ సభ్యుల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆవిడ డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆవిడ ఇలాగే మాట్లాడతారు.